కొద్దిగా మేనేజ్మెంట్తో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అందరికీ తెలిసిందే యాక్చువల్గా 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనకి 3 రకాలు ఉంటాయి. ఒకటి మన ఫుడ్ స్థాయిలో ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది ఇక్కడ మాట్లాడి పరిష్కారం చేసుకోవచ్చు. సరే మీరు మాకు పరిష్కారం కాకపోతే మేము వచ్చి మాట్లాడతాం. రెండోది జిఎం స్థాయిలో ఉంటాయి కొన్ని సమస్యలు. మూడోది కార్పొరేట్ స్థాయిలో ఉంది. కార్పొరేట్ స్థాయిలో సమస్యల మీద మన నవంబర్లో డైరెక్టర్ సమావేశమైంది. పోయిన నెలలో మొన్న 7వ తారీఖున ఈ నెలలో 7వ తారీఖున చైర్మన్తో సమావేశమైంది. జేసీసీ మీటింగ్ అయింది. దాని గురించి సమ్మెగా చెబుతాం. ఇక్కడ మన డివిజన్ స్థాయిలో కూడా ఇప్పటికీ 3 స్ట్రక్చర్ సమావేశాలు జిఎం స్థాయిలో అయినాయి. దాంట్లో ముఖ్యంగా మన అసిస్టెంట్ సెక్రటరీ కొమరయ్య గారు, వైస్ ప్రెసిడెంట్ కొట్టికిషన్ రావు గారు, అదేవిధంగా క్లర్క్ స్టాఫ్ నుంచి రామచంద్ర గారు, భద్రవిచ్చయ్య గారు, ట్రైస్ట్రాన్ తరఫు నుంచి మన ప్రసాద్ రెడ్డి గారు, భూషణ్ గారు, అదేవిధంగా మన ఆఫీస్ బేరర్స్ చంద్రమోహన్, వీళ్ళంతా మేము 6 సభ్యులు ఉన్నాం. ఆల్టర్నేటివ్గా అంటే ట్రేడ్స్మెన్కి సంబంధించి, మైనింగ్కి సంబంధించి, క్లర్కులకి సంబంధించి ఆల్టర్నేటివ్ మెంబర్స్ ఒక్కొక్క కేటగిరీకి 2 పెట్టాం. ఒక నెల ఒకళ్ళు, ఒక నెల ఒకళ్ళు వస్తారు. అట్లా 6 సభ్యులు వెళ్తాం. ప్రతి నెల మనం కొన్ని డిమాండ్స్ పెడుతున్నాం. ఒక 10 డిమాండ్లు పెట్టవచ్చు. 10 డిమాండ్లు పెట్టి ఆ డిమాండ్ల మీద యాజమాన్యం చేస్తారు. ఎందుకు చేయలేకపోయారో అవన్నీ మాకు తెలియజేస్తారు. దానిలో భాగంగానే ఈ 2-3 నెలల నుంచి జరిగిన దాంట్లో చాలా విషయాలు పెట్టాం. ముఖ్యంగా మనకు అన్ని మైళ్ళ మీద రెస్ట్ హాల్లు కావాలని, బోట్స్ కావాలని ఒకటి పెట్టాం. చాలా మైల్స్లో వర్క్స్ నడుస్తున్నాయి. రెస్ట్ హాల్ ఐక్యవన్యలో కడుతున్నారు, ఆర్కే 5లో కడుతున్నారు, వర్క్స్ స్టార్ట్ చేశారు. ఎస్ఆర్పి 3లో క్యాంటీన్ బిల్డింగ్ కావాలంటే అది పిలిచారు. పాతది మొత్తం పడగొట్టి కొత్తగా కావాలంటే ఇలా అదొక విషయాలు. తర్వాత మన దగ్గర ఉన్న స్టేడియంస్కి సంబంధించి ఇప్పుడు ప్రగతి స్టేడియం ఉంది. దానిలో మనం మాట్లాడిన తర్వాత వాకింగ్ ట్రాక్ రిపేర్ చేశారు. మొత్తం చేసి ఇప్పుడు మొత్తం లైటింగ్ చేశారు, పెట్టారు. అదేవిధంగా మనోరంజన సముదాయంలో వాకింగ్ ట్రాక్ ఉంది, అది రిపేర్ చేశారు. ఇంకా లోపల కొన్ని రిపేర్స్ చేస్తున్నారు. దాంతోపాటుగా పోయిన నెలలో అక్కడ ఓపెన్ జిమ్ కావాలని ఒకటి అడిగాం. ఆ ఓపెన్ జిమ్ కూడా శాంక్షన్కి పంపించారు. 2-3 నెలల్లో అక్కడ ఓపెన్ జిమ్ వస్తుంది. అదేవిధంగా ప్రాణహిత స్టేడియం ఒకటి ఉంది, R&R కాలనీ దగ్గర, నాగార్జున బ్యాటింగ్ కాలనీ, అక్కడ కూడా వాకింగ్ ట్రాక్ కావాలి, ఓపెన్ జిమ్ కావాలన్నా ఓపెన్ జిమ్ శాంక్షన్ అయింది, వచ్చేసింది మెటీరియల్ కూడా ఈ నెలలో అది. అదేవిధంగా కృష్ణా కాలనీలో అక్కడ వాకింగ్ ట్రాక్ చేయాలని, తర్వాత స్టేడియం చుట్టూ ఫెన్సింగ్ వేయాలని. అదేవిధంగా ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఇప్పుడు మనకి నస్పూర్ కాలనీలో ఒకటి ఉంది, కృష్ణా కాలనీలో ఉంది, శ్రీరాంపూర్ కాలనీలో లేదు. పోయిన నెలలో అడిగితే అది ఏర్పాటు చేస్తామన్నారు, అది శాంక్షన్కి పంపించారు. అదేవిధంగా ఈ మొన్న జరిగిన నెలలో సిసిసి టౌన్షిప్లో కూడా ఒక వాటర్ ఆర్ఓ ప్లాంట్ కావాలని అడిగాం, అది చేస్తున్నారు. అదేవిధంగా కృష్ణా కాలనీలో అక్కడ ఏదైతే ఆర్కే